కూర్చోండి. అప్రెడ్డి గారు కూర్చోండి. భాషా గారు కూర్చోండి. కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. కూర్చోండి ఇజ్రాయల్ గారు. నా అధ్యక్ష, గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టాడు. సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏం కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లిని అవమానించారు సార్. ఆ రోజు మాడుకున్న కూర్చోమంటారు. అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడనే కూర్చోండి. ప్లీజ్ ఎల్ఓపి గారు సార్, ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. ఒక తప్పు కానీ దాన్ని మేము సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. సమర్థించట్లేదు అంటారు సార్. అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష. మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి. దానికని ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి. ఎవరేం చేస్తారో తెలుసు. రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు. అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు. ఒకసారి అధ్యక్ష సార్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కొనసాగట్లేదు. ఆరోపణలు అధ్యక్ష. నేను అన్నదానికి వాళ్ళు మాట్లాడారు. మా నాయకుడు ఇప్పుడే మా లోకేష్ రావు గారు చెప్పారు, సభలో గౌరవ సభలో అవమానించారు కాబట్టి ఈ సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా వస్తామని సభలో చెప్పి మేము బయటకు వెళ్ళాం అధ్యక్ష. సమాధానం ప్రజలకు చెప్పకుండా వెళ్ళలేదు అధ్యక్ష. రెండోది, బొత్స గారు, ఎల్ఓపి గారు
2014-19 ఇదే హౌస్లోకి మాట ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు వాళ్ళ నాయకురాలు గురించి ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడో తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసినమాట వారు మాట్లాడేది వాస్తవం. రికార్డ్స్ రెండోది దయచేసి గతం గురించి వెళ్ళకండి. ఆ కన్నబాబు గారు కూడా త్రిమూర్తులు గారు కూడా ఈ సభ్యులందరూ కూడా 14-19 సభలో విజయ అని మాట్లాడింది వాస్తవం కాదా? విజయ మాట్లాడేది వాస్తవం కాదా? అదేవిధంగా ఈరోజు షర్మిల గారిని, సునీత గారిని, విజయలక్ష్మి గారిని మీరు సోషల్ మీడియాలో అవమానించే వాస్తవం కాదా? ఈ రోజున ఇదే సభలో రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. మేము ఎవరైతే మహిళలను కించపరిచారో ఆ సభ గురించి మాట్లాడాం, కానీ ఈ రోజు మీరు ఎందుకు సభకు రాలేదు, మీ నాయకుడు ఎందుకు సభకు రాలేదు? కూర్చోండి కూర్చోండి. కూర్చోండి, మీరు కూర్చోండి. ఆయన మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. సభని సాంప్రదాయంగా జరుపుకోవాలనేది మా తాలూకా భావన. మేము ప్రజల తరఫున సమస్యను ఇక్కడ ప్రతిబించి దానికి ప్రభుత్వం ద్వారా సమాధానం రాబట్టడం మా బాధ్యత. ఆ బాధ్యత గుర్తరిగి మేము చేస్తున్నాం. ఇందాక లోకేష్ గారు మంత్రి గారు మాట్లాడిన దానికి ఎట్టి పరిస్థితులకు సంబంధించే సమస్య లేదు అని తీవ్రంగా చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ గౌరవ సభ్యులు వచ్చి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. రికార్డు తీయండి, డిబేట్ పెట్టండి, మాకు అభ్యంతరం కాదు. అప్పుడు ఎవరి దగ్గర ఏ విషయాల్లో ఏమంత అంశాల్లో మాట్లాడుకుందాం. మీరు నోటీస్ ఇవ్వండి, మేము నోటీస్ ఇస్తాం, ఇవ్వండి, తప్పలేదు. కానీ లేని సమస్యని, అవసరం లేని సమస్యల్ని, మన గౌరవాన్ని మనం కాపాడుకొని మన గౌరవాలు తగ్గించుకునేటట్టు ఎవరితో మాత్రం ప్రవర్తించదని కోరుతున్నాను. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అమ్మా క్లోజ్ చేయండి, మీరు క్లోజ్ చేయండి. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. 5 నిమిషాలు ఇస్తే నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే రైతులు 53.53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. దానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో ఒక్కొక్కరికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు అధ్యక్ష. అలా ఇస్తే 10,706 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రసంగంలో 4,500 కోట్లు ఇస్తామని చెప్పారు, కానీ బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం 1,000 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ఈ 1,000 కోట్లతో ఈ పథకం ఎలా అమలు చేస్తారో చెప్పండి అధ్యక్ష. రైతులని ఎంత దారుణంగా దగా చేయడం సమంజసమేనా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే అధ్యక్ష, ఈ బడ్జెట్ లో కొన్ని అసత్యాలు, అర్ధ సత్యాలు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారు రాజకీయ ఇలాంటి అధ్యక్ష దురుద్దేశంతో ఇలాంటి అసత్యాలు, అర్ధ సత్యాలు చెప్పడంతో రాష్ట్రం బ్రాండ్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఈ తప్పులను ఖచ్చితంగా సరిచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటారు మంత్రి గారు మాట్లాడుతూ గత 5 ఏళ్ళంట చీకటి పాలనంట, విధ్వంసం జరిగిందంట, పారిశ్రామిక వ్యతిరేకాలంటూ. అధ్యక్ష, నాకు 5 నిమిషాలు కావాలి అధ్యక్ష. నన్ను అసలు మాట్లాడనివ్వలేదు అధ్యక్ష. వాళ్ళు పారిశ్రామిక వ్యతిరేక పాలన అనేసి అన్నారు అధ్యక్ష. మరి అధ్యక్ష మెంబర్ మాట్లాడుతున్నప్పుడు మీరు మంత్రి గారు సమయం ఇచ్చారు, మంత్రి గారు మాట్లాడారు, అయిపోయింది. అంతవరకు మేము సైలెంట్గా ఉన్నాం. ఆ అమ్మాయిని కూడా కూర్చోమని చెప్పాం మా మెంబర్ కూడా. తర్వాత మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ రన్నింగ్ కమిటీ పని చేయమన్నారు అధ్యక్ష. మేమేం మాట్లాడినప్పుడు రాసేమన్నారు అధ్యక్ష. అదే చదివేస్తాం. మరి ఎందుకు ఇది? ఇదే అవాస్తవం వారు మెంబర్ చెప్తుంది, మీకు అవాస్తవం అనిపిస్తే మీరు మాట్లాడి చెప్పండి. అంతే, మీకు సమయించారు కదా, మీరు చెప్పారు కదమ్మా. కాదు అధ్యక్ష, మంత్రి గారికి సంబంధించారు, మంత్రి గారు మాట్లాడారు, అయిపోయింది. మళ్ళీ మెంబర్ మాట్లాడుతున్నారు, మాట్లాడతారు కమ్మా. చెప్పండి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. దయచేసి మెంబర్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. చేద్దాం మనం. ప్రతి పాయింట్ కూడా మీరు క్రాస్ చేస్తే చర్చ జరగదు. దయచేసి ప్రతి పాయింట్ కూడా క్రాస్ చేస్తే చర్చ జరగదు. నేను చెప్తా ఉన్నాను, మెంబర్కి చెప్తా ఉన్నాను, మీరు బడ్జెట్ మీదకి వెళ్ళండి, డిబేట్ అవ్వకుండా చెప్తున్నాను. మీరు ఇంటర్వ్యూ అయితే ఉంటే అది
మీకు వినండి 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 రాంగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడేది పాలక పక్షానికి కరెక్ట్ అనిపించదు, వాళ్ళు మాట్లాడేది మీకు కరెక్ట్ అనిపించదు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు ప్రతిదానికి ఇంటర్వ్యూ నో అధ్యక్ష అమ్మ ఒక్క నిమిషం. అధ్యక్ష, బొత్స సత్యనారాయణ గారు సీనియర్ సభ్యులు ఎల్ఓపిగా ఉన్నారు, రూల్స్ ప్రొసీజర్స్ తెలుసు. గతంలో వాళ్ళ నాయకుడు వాళ్ళు ఇచ్చేప్పుడు వైలేట్ చేశారంటే ఆ రోజు అంత సభలో మేము ఉన్నాం, వారు ఉన్నాం, గతానికి పోదలుచు కదా అధ్యక్ష. ఈరోజు గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ ఉద్యోగస్తులకు జీతాలు అనే విషయం వచ్చేసరికి నేను ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా నా అధ్యక్ష కథ వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళకి 1వ తారీఖు 14వ తారీఖు ఫిక్స్ అయిపోయారు. పెన్షన్దారులు కూడా అదే విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు 1వ తేదీ జీతాలు తీసుకుంటున్నారు. అంటే అవాస్తవాలు పక్కకు పోకుండా సబ్జెక్టులో రమ్మని అధ్యక్ష, ఎందుకంటే సభ్యులందరూ మాట్లాడాలి, సభ సజావుగా జరగదని మేము పూర్తిగా సహకరించాం అధ్యక్ష. మేమే సత్యదూరాలు మాట్లాడలేదు, కానీ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష, సబ్జెక్ట్కి బడ్జెట్ కన్ఫర్మ్ అండి. కానీ అవాస్తవాలు వక్రీకరించి ప్రభుత్వం బుర్ర జల్లే పరిస్థితి మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. మేము కూడా సంయమనం పాటించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. సభ్యుల్ని సబ్జెక్ట్ డీవియేట్ కాకుండా మాట్లాడాలని మేము కోరుతాం అధ్యక్ష. నెల ఎన్నో తేదీ వచ్చాయో కనుక్కొని మళ్ళీ చెప్పమని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తల్లికి వందనం అధ్యక్ష, తల్లికి వందనం పథకం మీ అందరికి తెలుసు కదండి అధ్యక్ష. ఇది యాక్చువల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక పథకాన్ని ఇచ్చేవారు. స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లికి ఇచ్చారు. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం. ఆగండి అమ్మా, నేను ఏం చెప్తున్నాను, స్కూల్కి వెళ్ళే శివరామరెడ్డి గారు అధ్యక్ష మాట్లాడదాం చెప్పండి, చెప్తాను. సంతోషం అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అధ్యక్ష. దానికి కావలసిన నిధులు 12,450 కోట్లు అధ్యక్ష. కానీ బడ్జెట్ లో పెట్టారు 5,387 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఇది తప్పు అయితే చెప్పమనండి, అప్పుడు అరవమనండి అధ్యక్ష. అయితే మరి 5,387 కోట్లతో ఎవరికి సర్దుతారు, ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు నుంచి ఇస్తారు? స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 5-6 నెలలు అయిపోయింది అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ పిల్లలు మాత్రం మోసం చేయకూడదు అధ్యక్ష. జాలి ఉండాలి కదా పిల్లలంటే. మరి ఇప్పుడు 100 రూపాయలకి క్వార్టర్ మధ్య ఇవ్వడం మీద చాలా సమీక్షలు చేశారు. మరి తల్లికి వందనం మీద కూడా కొంచెం సమీక్ష చేసి వాళ్ళకి తొందరగా డబ్బులు ఇచ్చేట్టుగా, వాళ్ళకి ఇవ్వాల్సిన 12,450 కోట్లు ఇచ్చేట్టుగా చేయమని మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఇంకో మంచి పథకం మీరు పెట్టారు అధ్యక్ష, మహాశక్తి పథకం అనేసి. చాలా సంతోషం. ప్రతి నెల కూడా 1,500 ఇస్తాము, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 59 సంవత్సరాల వరకు అని చెప్పారు అధ్యక్ష. ఆ పథకానికి రూపాయి కూడా ఇప్పటికి విధించలేదు అధ్యక్ష. ప్లీజ్ కంటిన్యూ చేయనివ్వండి, దయచేసి కంటిన్యూ చేయనివ్వండి, కంటిన్యూ చేయనివ్వండి మేడం, కంటిన్యూ చేయండి అధ్యక్ష. తీసుకుంటే అప్పుడు చేయూత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు అధ్యక్ష. అది లేదు, ఇది లేని పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. ఇంకా బస్సు, ఫ్రీ బస్సు గురించి చెప్తాను అధ్యక్ష. ఫ్రీ బస్సు కోసం అయితే యాడ్స్ వేసి ఓదరగొట్టారు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం జూన్లో అధికారంలోకి వస్తుంది, వెంటనే తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, కాణిపాకం ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలన్నీ మహిళలందరూ చక్కగా ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చు అని చెప్తే నిజంగా మహిళలందరూ కూడా చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. నిజం చెప్తున్నా 2.5 కోట్ల మంది మహిళలు చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. ఒక రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. చాలా ఘోరం అసలు. ఈ ఫ్రీ బస్సు వీళ్ళు పక్క రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు అధ్యక్ష. వాళ్ళైతే నెల రోజుల్లోనే ఆ ఫ్రీ బస్ అమలు చేశారు అధ్యక్ష. కానీ రూపాయి కూడా దానికి కేటాయించకపోవడం చాలా దారుణం. వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది, దివాళీ కూడా అయిపోయింది, నెక్స్ట్ పండగ కూడా వచ్చేస్తుంది అధ్యక్ష. దానికి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించండి మళ్ళీ మార్చి అనేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే గ్యాస్ బండ్ అధ్యక్ష, ఇది మరీ గవర్నమెంట్ ఏంటంటే 3 ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు అధ్యక్ష. దీనికి కావాల్సింది 4,000 కోట్లు ఇచ్చింది 8,895 కోట్లు అధ్యక్ష. దీపం 2 అంటే నేను అనుకున్నాను ఏదో 3 గ్యాసులు ఇచ్చేస్తారు అనుకునేసరికి 2 గ్యాసులు ఎగ్గొట్టి 1 గ్యాస్ ఇవ్వడమని దీపం 2 అర్థమని నాకు అర్థమైంది అధ్యక్ష. ఓకే, ఇంకా అన్నదాత అధ్యక్ష ఇక్కడ 3 గ్యాస్ సిలిండర్లని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత సాక్షి పేపర్ ని బేస్ చేసుకొని అధ్యక్ష అమ్మా
అన్నాది గారు అధ్యక్ష, మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ చాలా క్లియర్ గా చదువుకొని రావాలనే సంగతి సభ్యులు తెలుసుకోవాలన్న వినపం అధ్యక్ష. ఎందుకంటే ఇదే ఉచిత బస్సుల విషయంలో ఉచిత సిలిండర్ల విషయంలో 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం, సంవత్సరానికి 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు. అది ఓపెనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. దానికి తిరిగి 2 సిలిండర్లు అని చెప్పడం అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అదేవిధంగా స్త్రీనిధి కింద అధ్యక్ష ఈ బడ్జెట్ లో 3,500 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. స్త్రీనిధి గురించి 3,500 కోట్లు కేటాయించలేదు, రూపాయి కూడా కేటాయించలేదని సభ్యురాలు అవాస్తవాలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మాకు పాలకపక్షంగా మాకు ఉంది అధ్యక్ష. అందువల్ల మేము కూడా ఈ రోజు మైక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రతి దానికి కూడా అంటే మీరు నిజంగా విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, మేము కూడా తీసుకుంటాం. అంతేగాని మేము చేస్తున్న వాటిని కూడా చెయ్యలేదు అని చెప్పి ప్రజలకు సభ ముందు అవాస్తవాలు పెడతా ఉంటే ఇది సభ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. దానికి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మేము బడ్జెట్ ని చాలా క్లియర్ గా బుక్ రూపంలో ఇచ్చాము, అందరూ కూడా చదువుకున్నారు. మేము ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది మీకు ఇస్తున్నాం, మీరు చెప్పాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం మానేసి అవాస్తవాలు మాట్లాడడం అనేది మంచిది కాదు. దయచేసి ఇది కూడా సభా ఉల్లంఘన కింద తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సభలో ప్రారంభమైందని రోజు 2-3 సార్లు మాట్లాడుకున్నాం అధ్యక్ష. సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళు అప్పుడే వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. అది ఖండించింది కూడా అధ్యక్ష, ఖండించింది కూడా ఉండండి. అంతమంది ఎందుకంటే ఒకసారి మాట్లాడుతూ అంతమంది ఎందుకు అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ మాట్లాడేది అవాస్తవం కాదు. ఎందుకు అవాస్తవం కాదు చెప్తున్నాను అధ్యక్ష. మరి వింటే మీరు నా మాట వినండి. మా సభ్యురాలు మాట్లాడింది అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ అడిగింది ఏంటి, మీరు వచ్చి 3 సిలిండర్ ఇస్తున్నారు సంవత్సరానికి, 3 సిలిండర్కి ఇంతమంది ఇంతమంది సమాధానం చెప్తే ఎలా అండి? వినండి మరి 3 సిలిండర్ మీరు ఇస్తున్నారు అధ్యక్ష. 3 సిలిండర్ ఇస్తున్నారు. మే నెలలో అధికారంలోకి వచ్చారు. మొన్న 1 సిలిండర్ ఇచ్చారు. వినండి, మరి ఒక సిలిండర్ ఇచ్చారు. మీరు బడ్జెట్లో కేటాయింది 850 కోట్లు కేటాయించారు. 3 సిలిండర్కి కావస్తే మీకు సుమారు 3,000 కోట్ల పైన అవుతుంది. మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది. మరి మీరు 800 కోట్లు ప్రకటించారు, బడ్జెట్లో కేటాయించారు. మరి ఈ సంవత్సరానికి ఈ 1 సిలిండర్తోనే సరిపెట్టుకోవాలా లేదా 2వ సిలిండర్ ఇస్తారా అనేది ఆ సభ్యులతో ఆవేదన. అది వాళ్ళు చెప్తుంది. అది కాక అది దానికి వచ్చి ఊరిగా చెప్తారు. అయిపోయిందా మాట్లాడమ్మా, తప్పేం లేదు. అలాగే రెండోది ఏమడిగింది, బస్సుని మీరు పెడతాన్నారు. ఇన్ని అప్పుడే 7 నెలలు అయిపోయింది. ఎప్పుడు అన్నవరం వెళ్ళాలి, ఎప్పుడు వచ్చి తిరుపతి వెళ్ళాలి, ఎప్పుడు సంవత్సరం వెళ్ళాలి మైనం చూస్తున్నారు. ఎప్పుడు చెప్తారు అని అడిగింది. అది సబ్జెక్ట్ అందరూ ఉంది. అదే అబద్ధాలు కాదే. ఆవిడ అడుగుతుంది క్వశ్చన్, ఆన్సర్ మీరు చేయాలి. ప్రశ్న ఆన్సర్ మీరు చేయాలి. సార్ మీరు సీనియర్ సభ్యులు, సార్ సీనియర్ పొలిటీషియన్ మీరంటే అందరికీ కూడా గౌరవం ఉంది. కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది. మేమేం చెప్తున్నామంటే మీరు ఒక మాట చెప్పాలి సార్. ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరు. చాలా క్లియర్గా బడ్జెట్లోని 3 సిలిండర్లకి 2,500 కోట్లు అవుతుంది. మొదటి విడతగా మొదటి సిలిండర్కి 800 కోట్లు మేము విడుదల చేస్తున్నాము. దీనికి 2,500 కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు, ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు. కానీ 3 సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్. 3 సిలిండర్లు తీసుకొచ్చి ఎవరైనా పెట్టుకుంటాడు ఎవడైనా? ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఈ టైం టు టైం బాండ్లోనే మీరు బుక్ చేసుకోండి. ఆ సిలిండర్ మేము ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం. 2,500 కోట్లు తిరిగి కేటాయించాం, బడ్జెట్ లో కేటాయించాం. 800 అది కాదు సార్, ఒకసారి వినండి సార్. ఇప్పుడు 150 రోజులు దగ్గర మేము పడతా ఉంటే 7 నెలలు అని చెప్పేసి మాట్లాడితే అలాగే సార్. ఇప్పుడు 1 రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాతే ఇచ్చున్నారు వీళ్ళు.
అలాగే మేము అంతవరకు కూర్చుంటామని చెప్పలే, ఒకటి చేసుకొని వస్తున్నాం. ఈరోజు బడ్జెట్ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు 6 నెలలు పట్టిందని మాట్లాడుతున్నారే. 6 నెలలు ఎందుకు పట్టింది సార్? అసలు ఎందులో డబ్బులు తీసుకొచ్చి ఎందులో పెట్టారో తెలియదు, ఎందులో డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ దేనికి వాడారో కూడా తెలియదు. అవన్నీ సెట్ చేసి చూసుకోవడానికి మాకు 6 నెలలు పట్టిందంటే 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు సార్ అవన్నీ. సో ఒకసారి ఆలోచించుకోవాలి. అధ్యక్ష, ఒకటి ఇప్పుడు ఎల్ఓపి గారు అంటే ఇప్పుడు మా మినిస్టర్ గారు చెప్పినట్టు గౌరవం ఉంది, సీనియర్గా ఉన్నారు. వాళ్ళ నాయకుడేమో ఆయన ఇంట్లో పడుకుంటారు, నువ్వు పోయి కౌన్సిల్ అంటే విభజించే పాలించి అక్కడ వాళ్ళు రారు, ఇక్కడ నువ్వు పోయి అని చెప్పి మాట్లాడి పంపించారు అధ్యక్ష. అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే అమ్మఒడి అన్నారు, సంవత్సరం పాటు చివరి లాస్ట్ ఫస్ట్ ఇయర్ ఎక్కితేశారు. 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు. అవన్నీ కనిపించట్లేదు వాళ్ళ మోసాలు. మేము ఈరోజు వచ్చాం, ఒక్కొక్కటి ఇప్పటికీ సూపర్ 6లో 3 పథకాలు తీసుకొచ్చాం. మిగిలిన వాటికి కూడా మేము బడ్జెట్లో పెట్టాం. అవన్నీ వదిలేసి ఏదో జరిగిపోయిందని మాట్లాడడం కరెక్ట్ కాదు. సభని మైక్ ఉంది కదని సభని తప్పుదా పట్టించే అధ్యక్ష. నేను మన ఎల్ఓపి గారు చెప్తున్నా, మీ సభ్యులు చెప్పండి, అందరం మాట్లాడి మేము కోరుకుంటున్నాం, సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేద్దాం. మీరు ఎవరైతే అసత్యాలు చెప్పి రెచ్చగొట్టే విధంగా చేయకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడి మేము పూర్తిగా సహకరిస్తాం. వచ్చి అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖాలు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే అవి చెప్పింది తప్పైతాను. మీరు 800 పెట్టారు, 3 సిలిండర్లు అన్నారు, 1 సిలిండర్కి వస్తే సరిపోతుంది. అది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన 2,400 కోట్ల బడ్జెట్లో 1 సిలిండర్ సరిపోతుంది. ఈ సంవత్సరంలో ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష. ఈ బడ్జెట్ ఈ 3 నెలలకు కాదు, ఇది ఏప్రిల్ వరకు. ఈ బడ్జెట్ ఏప్రిల్ వరకు 1 సిలిండర్తో సరిపెట్టుకోవాలా, లేకపోతే మళ్ళీ ఇస్తారా అని ఆవిడ ప్రశ్న రేకిస్తుంది. అంతేగాని అంటే అదే అది చెప్పొచ్చు కదా. దాని ప్రకారం క్యాలెండర్ ఇచ్చాం, 4 months కి ఒక స్లాట్ ఇచ్చాం. మొదట ఇంప్లిమెంట్ చేసి చెప్పాం. కానీ మీరు చేసిన అప్పులు, మీరు చేసిన డైవర్షన్స్, మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కురారింపజేసి మేము వెతుక్కోలు చేసి బడ్జెట్ లో ముందుకు వచ్చామండి. మీ పాపాలకు అడుగుతున్నాం, మేము మీరు చేసిన పాపాలకు అడుగుతున్నాం. చర్చ డిబేట్ అవుతుంది. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. మేడం క్లోజ్ చేయండి, ముగించండి మేడం. అరే చర్చ డిబేట్. మంత్రి గారు ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి దయచేసి. మేడం కూర్చోండి. కూర్చోవాలి. ప్లీజ్. కూర్చోవాలి. మంత్రి గారు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి. రవిబాబు గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. సునాన్ రాజు గారు కూర్చోండి. అప్రెడ్డి గారు కూర్చోండి. భాషా గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభగా వస్తాం.
గౌరవ సభతో వస్తున్నారు. మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టాడు. సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏం కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లిని అవమానించారు సార్. ఆ రోజు మాడుకున్న కూర్చోమంటారు. అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడనే కూర్చోండి. ప్లీజ్ ఎల్ఓపి గారు సార్, ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. ఒక తప్పు కానీ దాన్ని మేము సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. సమర్థించట్లేదు అంటారు సార్. అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష. మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి. దానికని ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి. ఎవరేం చేస్తారో తెలుసు. రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు. అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు. ఒకసారి అధ్యక్ష సార్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కొనసాగట్లేదు. ఆరోపణలు అధ్యక్ష. నేను అన్నదానికి వాళ్ళు మాట్లాడారు. మా నాయకుడు ఇప్పుడే మా లోకేష్ రావు గారు చెప్పారు, సభలో గౌరవ సభలో అవమానించారు కాబట్టి ఈ సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా వస్తామని సభలో చెప్పి మేము బయటకు వెళ్ళాం అధ్యక్ష. సమాధానం ప్రజలకు చెప్పకుండా వెళ్ళలేదు అధ్యక్ష. రెండోది, బొత్స గారు ఎల్ఓపి గారు 2014-19 ఇదే హౌస్లోకి మాట ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు వాళ్ళ నాయకురాలు గురించి ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడో తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసినమాట వారు మాట్లాడేది వాస్తవం. రికార్డ్స్. రెండోది దయచేసి గతం గురించి వెళ్ళకండి. ఆ కన్నబాబు గారు కూడా, ఆ త్రిమూర్తులు గారు కూడా, ఈ సభ్యులందరూ కూడా 14-19 సభలో విజయ అని మాట్లాడేది వాస్తవం కాదా? విజయ మాట్లాడేది వాస్తవం కాదా? అదేవిధంగా ఈరోజు షర్మిల గారిని, సునీత గారిని, విజయలక్ష్మి గారిని మీరు సోషల్ మీడియాలో అవమానించే వాస్తవం కాదా? ఈ రోజున
ఇదే సభలో రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. మేము ఎవరైతే మహిళలను కించపరిచారో ఆ సభ గురించి మాట్లాడాం, కానీ ఈ రోజు మీరు ఎందుకు సభకు రాలేదు, మీ నాయకుడు ఎందుకు సభకు రాలేదు? కూర్చోండి కూర్చోండి. కూర్చోండి, మీరు కూర్చోండి. ఆయన మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. సభని సాంప్రదాయంగా జరుపుకోవాలనేది మా తాలూకా భావన. మేము ప్రజల తరఫున సమస్యను ఇక్కడ ప్రతిబింబించి దానికి ప్రభుత్వం ద్వారా సమాధానం రాబట్టడం మా బాధ్యత. ఆ బాధ్యత గుర్తరిగి మేము చేస్తున్నాం. ఇందాక లోకేష్ గారు మంత్రి గారు మాట్లాడిన దానికి ఎట్టి పరిస్థితులకు సంబంధించే సమస్య లేదు అని తీవ్రంగా చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ గౌరవ సభ్యులు వచ్చి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. రికార్డు తీయండి, డిబేట్ పెట్టండి, మాకు అభ్యంతరం కాదు. అప్పుడు ఎవరి దగ్గర ఏ విషయాల్లో ఏమంత అంశాల్లో మాట్లాడుకుందాం. మీరు నోటీస్ ఇవ్వండి, మేము నోటీస్ ఇస్తాం, ఇవ్వండి, తప్పలేదు. కానీ లేని సమస్యని, అవసరం లేని సమస్యల్ని, మన గౌరవాన్ని మనం కాపాడుకొని మన గౌరవాలు తగ్గించుకునేటట్టు ఈ అవసరం మాత్రం ప్రవర్తించదని కోరుతున్నాను. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అమ్మా క్లోజ్ చేయండి, మీరు క్లోజ్ చేయండి. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. 5 నిమిషాలు ఇస్తే నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే రైతులు 53.53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. దానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో ఒక్కొక్కరికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు అధ్యక్ష. అలా ఇస్తే 10,706 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రసంగంలో 4,500 కోట్లు ఇస్తామని చెప్పారు, కానీ బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం 1000 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ఈ 1000 కోట్లతో ఈ పథకం ఎలా అమలు చేస్తారో చెప్పండి అధ్యక్ష. రైతులని ఎంత దారుణంగా దగా చేయడం సమంజసమేనా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే అధ్యక్ష, ఈ బడ్జెట్ లో కొన్ని అసత్యాలు, అర్ధ సత్యాలు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారు రాజకీయ ఇలాంటి అధ్యక్ష దురుద్దేశంతో ఇలాంటి అసత్యాలు, అర్ధ సత్యాలు చెప్పడంతో రాష్ట్రం బ్రాండ్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఈ తప్పులను ఖచ్చితంగా సరిచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటారు మంత్రి గారు మాట్లాడుతూ, గత 5 ఏళ్ళంట చీకటి పాలనంట, విధ్వంసం జరిగిందంట, పారిశ్రామిక వ్యతిరేకంటూ. అధ్యక్ష, నాకు 5 నిమిషాలు కావాలి అధ్యక్ష. నన్ను అసలు మాట్లాడనివ్వలేదు అధ్యక్ష. వాళ్ళు పారిశ్రామిక వ్యతిరేక పాలన అనేసి అన్నారు అధ్యక్ష. మరి అధ్యక్ష 4